మైక్ కొంచెం బెటర్గా ఉంది. ఇది కొంచెం బెటర్. హలో 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 మన ఇద్దరు మాట్లాడుకోవడానికి కాదు ఇక్కడ. సారీ, రాంగ్ నంబర్. ఇక్కడికి విచ్చేసిన మెగా అభిమానులకి, పవర్ స్టార్ అభిమానులకి, మెగా పవర్ స్టార్ అభిమానులకి, సుప్రీం హీరో సాయి ధర్మ తేజ్ అభిమానులకి అందరికీ నా అభినందనలు. ఇవాళ మన సాయి ధర్మ తేజ్ విజువల్స్ చూస్తుంటే, గగురు పొడిచే విజువల్స్ చూస్తుంటే, ఏంటి బాడీ ఎప్పుడు పెంచేశాడో మనకు తెలియకుండా ఇలా ఎప్పుడు అనే ఒక ఆశ్చర్యకరమైన విజువల్స్. ఐ అప్రిషియేట్ ది ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు అండ్ ద డైరెక్టర్ మిస్టర్ కేపీ, రోహిత్ కేపీ అని ఉంటాను. ఎక్సలెంట్ విజువల్స్ అండ్ ఐ సీన్ ఆల్ యువర్ పెర్ఫార్మెన్సెస్. యు ఆర్ ఆల్రెడీ ఎ గ్రేట్ యాక్టర్, నీడ్ నాట్ హ్యావ్ టు టెల్ అబౌట్. మీ మిస్సెస్ హలో అండి, మీరు కూడా ఈక్వల్ పాత్ర వహిస్తున్నారని అర్థమైంది. నేను సాయి ధర్మ తేజ్ ఫోన్ చేసి, మామ 10 years అయింది నువ్వు రావాలి. ఏంటన్నా 10 years అయిందా నువ్వు వచ్చి? నాకు మొన్న వచ్చినట్టుగా ఉంది. ఆ ఫస్ట్ సినిమాకి నేను అవకాశం ఇచ్చినట్టుగా ఉంది. ఈ 10 సినిమాల్లో ఎదిగిన తర్వాత ఫస్ట్ సినిమా తీయడానికి నాకు అవకాశం ఇచ్చాడు అన్న ఫీలింగ్ వచ్చింది. మా విజయదుర్గ అదృష్టవంతురాలు. విజయ, నీ పేరు కూడా తీసుకెళ్ళి తన పేరులో పెట్టుకోండి, ఏ కొడుకు దొరుకుతాడు అటువంటి వాడు. అటువంటి సాయి ధర్మ తేజ్, సాయి దుర్గ తేజ్ కలకాలం. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఒక మృత్యుంజయుడు. కలకాలం ఈ విజయాలని వరిస్తూ ఇలా ముందుకెళ్ళగలని ఇవాళ మా ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మగధీరుడు తన రాబోయే సినిమా కూడా విజయవంతం కావాలని, గేమ్ చేంజర్ సాయి ధరమ్ తేజ్కి ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇందు గలదు అందు లేదన్న సందేహం వలదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారు టు ప్లీజ్ విష్ ద కంప్లీట్ టీమ్. సో కంగ్రాచులేషన్స్ ఫర్ కంప్లీటింగ్ 10 years. సో మనము కళ్యాణ్ గారితో కలిపి బ్రో తీసినాము. త్వరలో చిరంజీవి గారితో మీతో చేయడానికి అవకాశం వస్తుందని చూస్తున్నాం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఆయన చాలా బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ తీస్తారు కానీ స్పీచ్ మాత్రం చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ విశ్వప్రసాద్ గారు. అండ్ అనిల్ రావిపూడి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అందరికి గుడ్ ఈవినింగ్. అప్పుడే 10 ఏళ్ళు అయిపోయింది తేజు. సో హ్యాపీ ఫర్ యూ తేజు, సో హ్యాపీ. అండ్ తేజు జర్నీ మొత్తం తెలుసు నాకు, ఎందుకంటే నా కెరియర్ బిగినింగ్లో నేను 2016లో సుప్రీం అని ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ చేశాను తేజుతో. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, బాగా నవ్వుకునే వాళ్ళం. అండ్ తేజు ఇందాక చరణ్ గారు చెప్పినట్టు తేజు ఇది ఒక బండ ప్రేమ అన్నాడు. అది చాలా చిన్నది, చాలా కొండ ప్రేమ, చాలా కొండంత ప్రేమ తేజుది. ఒకసారి కనెక్ట్ అయితే ఇక వదలడు, అంత మంచి హార్ట్ఫుల్ పర్సన్. సో చాలా మంచి ఫిల్మ్ చేశారు తేజు. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్. తనకి మంచి స్క్రిప్ట్ పడితే ఎప్పుడు అవుట్ ఆఫ్ ద పార్కే తేజుతో సినిమాలు. కాకపోతే మంచి స్క్రిప్ట్ పడాలి. సో అన్ని సినిమాలు చేసిన అన్ని రకాల జోనర్స్ ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఈ ట్రైలర్ ఇందాక చూశాను, గ్లిమ్స్, టైటిల్ ఇది మైండ్ బ్లోయింగ్గా ఉంది. అండ్ ఆ లుక్, ఆ చేంజ్ ఓవర్, గూస్ బంప్స్ వచ్చాయి నాకు. టోటల్ టీమ్ అందరికీ ఇది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ బిగ్ ఫిల్మ్ అనిపిస్తుంది. ఈ సెట్ చూస్తుంటే బరిసెలు, కొండలు, వలలు, లాంతర్లు, ఇది మామూలుగా లేదు. సో మీరు ఊహించిన దానికంటే, మీరు ఆశించిన దానికంటే చాలా పెద్ద విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారికి అండ్ చైతన్య గారికి
సో మై బెస్ట్ విషెస్. మీరు పాన్ ఇండియా ఫిల్మ్సే తీస్తున్నారు. సో ఇది కూడా ఇంకో పాన్ ఇండియా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ ఐశ్వర్యకి, అలాగే డైరెక్టర్ రోహిత్ ఆల్ ద బెస్ట్. మైండ్ బ్లోయింగ్గా ఉంది గ్లిమ్స్, మామూలుగా లేదు. అలాగే వెట్రి గారికి, అండ్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ అప్పటి నుంచి పనిచేశాను ఆయనతోటి, అండ్ సచ్ ఎ బిగ్ కెమెరామెన్. సో విజువల్ అదిరిపోయింది సార్. అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ టీం అందరికీ నా బెస్ట్ విషయం చెప్తూ, అలాగే ఈరోజు ఈవెంట్కి ముఖ్య అతిథిగా వచ్చిన మన రామ్ చరణ్ గారికి, సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ, సో ఆయనకి సంక్రాంతికి గేమ్ చేంజర్తో మెగా బ్లాక్ బస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ టీం అందరికీ నా బెస్ట్ విషెస్. తేజు చాలా పెద్ద స్థాయిలో కొట్టాయి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అనిల్ గారు. సంక్రాంతికి వస్తున్నాం, థియేటర్స్కి వస్తున్నాం, థ్యాంక్ యూ. థియేటర్కి వస్తున్నాం, Thank you. చూస్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఎస్, ద సెన్సేషనల్ స్పీకర్ మిస్టర్ ఎస్కేఎన్ గారిని వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, ద ట్రెండింగ్ వైరల్. క్లైమాక్స్లో ఎక్కువ యాడ్లేస్తే కొడతారు ఫ్యాన్స్. అందుకనే మా మృత్యుంజయుడు, మా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ ఎప్పుడు అలా నవ్వుతూ, ఎందుకంటే ఫ్యామిలీలో ఎంతో ఆహ్లాదంగా ఉండే వ్యక్తి, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి, నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన ఎప్పుడు బాగుండాలి. ఈ టీజర్ చూస్తుంటే నాకు ఒకటే మాట గుర్తుకొస్తుంది, సీజ్ ద రికార్డ్స్. సో ఇప్పుడే వెళ్ళారు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు. సో సంక్రాంతి నుంచి మన గేమ్ చేంజ్ అవుతుంది. గేమ్ చేంజర్ సంక్రాంతికి అన్ని రికార్డులు కొట్టాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మా రాజాసాబ్ డైరెక్టర్ మారుతి గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అదేంటండి, నా పని కూడా మీరే చేసేసారు, నాకు చెక్లో కట్ చేస్తారు. ఎనీవే, మారుతి గారు ప్లీజ్. కంగ్రాట్స్ తమ్ముడు. నిజంగా నాకు ఒక బ్రదర్ లాగా, నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఇచ్చాడు నా సినిమాల్లో, ప్రతిరోజు పండుగే. నిజంగా తేజుని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. నాకే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తేజుకి సినిమా అంటే ఒక ప్రేమతో వచ్చిన వాళ్ళే. తేజు ఒకటి ఫోన్ చేసి పిలిచాడంటే ఆ ఈవెంట్ అసలు ఎవరు మిస్ అవ్వరు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మెగా ఫ్యాన్స్ అందరూ ఇక్కడికి రావటం, మీ అందరినీ మళ్ళీ ఒక్కసారి జై చిరంజీవి, జై చరణ్ బాబు అని పిలుస్తుంటే ఆ చెవులకి చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులైంది విని. ఎనివే, ఇంత పెద్ద గొప్ప సినిమాని నిర్మించడానికి యాక్చువల్గా పూనుకున్న ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారికి, అట్లాగే వాళ్ళ వైఫ్ చైతన్య రెడ్డి గారికి, నెక్స్ట్ ఫస్ట్ ఫిల్ము డైరెక్టర్ రోహిత్ గారు. నేను 25 లక్షల్లో మొదలెట్టానండి ఈ రోజుల్లో. నాకు తీయడానికి ఎన్నాళ్ళు పట్టింది, కానీ మీకు ఈ సినిమాతోనే ఇంత పెద్ద సినిమా తీసినారు. ఆల్ ది బెస్ట్ అండి. చాలా బాగున్నాయి విజువల్స్. ఆ విజువల్స్కి సంబరాలు ఏటుగట్టు అని అసలు విచిత్రమైన టైటిల్ పెట్టారు. అసలు ఎవడు ఇంగ్లీష్ రాగానే ఎవడు ఊహించడు అది ఇదవుద్దని. నిజంగా చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, వస్తాం, రాజా సాబ్తో వస్తాం. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మే వి రిక్వెస్ట్ చైతన్య రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, ఎవరు మాట్లాడతారు ముందు ప్రొడ్యూసర్స్లో? ఓకే. అందరికీ నమస్కారం. అండ్ ఇక్కడున్న మెగా ఫ్యాన్స్ అందరికంటే పెద్ద మెగా ఫ్యాన్ ఈ నిరంజన్ రెడ్డి అండి. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా జెలసీ. ఎంత జెలసీ అంటే ఆయన కోసం మేము గొడవలు ఎక్కువ పడ్డాం. ఆయన స్టైల్ కోసం, ఆయన మేనరిజం కోసం ఈ మనిషి చేసిన వేషాలు అన్నీ ఇన్ని కాదు. ఈజ్ ఎ వెరీ హ్యూజ్ బిగ్గెస్ట్ మెగా ఫ్యాన్ చిరంజీవి గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి. అండ్ ఐ లవ్ రామ్ చరణ్ గారు సో మచ్. అండ్ హీఈస్ అ రియలీ గ్రేట్ సోల్. అండ్ ఈరోజు ఇక్కడికి రావడం, మా ఈవెంట్లో మా అందరికీ బెస్ట్ విషెస్ చెప్పడం, వీఆర్ సో మచ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ రామ్ చరణ్ గారు. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ టు గేమ్ చేంజర్. అండ్ అనిల్ రావుపూరి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ హియర్. అండ్ సంక్రాంతికి వస్తున్నాము, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్
అల్లు అరవింద్ గారికి, ఈరోజు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు, మాకు బెస్ట్ విషెస్ అందిస్తున్నందుకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఎస్వైజీ సంబరాల ఏటిగట్టు చాలా కొత్తదనమైన తెలుగు పేరుతో సినిమాని మళ్ళీ చేయబోతున్నాము. హనుమాన్ కంటే మంచి కంటెంట్, అందరికీ ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా చూసి చేస్తున్నాము. మీరందరూ ఈ సినిమాని కూడా అంతే ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈరోజు 10 years కంప్లీషన్ సందర్భంగా వచ్చినటువంటి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్కి ఒక్క నిమిషం అండి. ఈ కంగారులో అసలైన మా అన్నయ్యకి విష్ చేయడం మర్చిపోయాను. దుర్గమ్మ గారు చాలా థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్ హియర్. అండ్ నాకు ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక అన్న సాయి దుర్గతేజ్. హీస్ రియలీ సపోర్టివ్ అండ్ ఐ విష్ హిమ్ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. అమ్మ, మీ ప్రేమ ఆశీర్వాదాలు ఎంతున్నాయో మేము అంతగానే కోరుకుంటున్నాం అన్న ఎప్పుడు బాగుండాలని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అన్న. విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ చైతన్య రెడ్డి గారు. అండ్ విషింగ్ యూ ఆల్సో సూపర్ సక్సెస్. ఈరోజు వచ్చినటువంటి అతిథులకి మొమెంటోస్ మన సాయి దుర్గతేజ్ గారిని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మారుతి గారు ప్లీజ్, అలాగే వైవిఎస్ చౌదరి గారు. ఈరోజు సంబరాల ఏటిగట్టు ఈ గ్లిమ్స్ లాంచ్ కార్యక్రమానికి వచ్చేసిన, అలాగే 10 years కంప్లీషన్ సందర్భంగా మారుతి గారు థ్యాంక్ యూ సో మచ్. వైవిఎస్ చౌదరి గారు, తిరుమల కిషోర్ గారు, అనిల్ రావిపూడి గారు, తిరుమల కిషోర్ గారు, అనిల్ రావిపూడి గారు, అలాగే ఈ సినిమా డైరెక్టర్ రోహిత్ గారు డెబ్యూ చేస్తున్నారు, రండి. కంగ్రాచులేషన్స్ టు యూ. విషింగ్ యూ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ టు ద డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. The directors and producers, yes, thank you so much. Okay, so may we request Vaishnav Tej to please speak a few words. ఈరోజు వైష్ణవ్ తేజ్ మౌనవ్రతంలో ఉండడం వల్ల ఇవాళ మాట్లాడట్లేదు. నెక్స్ట్ ఇంకొక ఈవెంట్లో మాట్లాడతారు. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి, ప్లీజ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. యూ వాంట్ డైరెక్టర్ టు స్పీక్ ఫస్ట్? ఓకే, డైరెక్టర్ గారు రండి. డైరెక్టర్ గారు ఈ సినిమాతోనే మూవీ డెబ్యూ చేస్తున్నారు డైరెక్టర్గా. అండ్ మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు ఆయన డెబ్యూ స్పీచ్ కూడా ఇవ్వబోతున్నారు. రోహిత్ గారు వాళ్ళు చీటీలు వేసుకుంటున్నారు ఎవరు మాట్లాడాలి ఫస్ట్ అని. తోసేశారా మిమ్మల్ని? యా. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెరీ హ్యాపీ ఆఫ్టర్ సీయింగ్ రామ్ చరణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. రోహిత్ గారికి డెబ్యూ ఫిలిం, సో ప్లీజ్ డూ ప్రే ఫర్ అస్, గివ్ అస్ ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ త్వరలో థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ദാറ്റ്സ് ഇറ്റ്, ദാറ്റ്സ് ഇറ്റ്. ഇത്ര വേഗം ഇങ്ങനെ സ്പീച്ച് കഴിഞ്ഞു? ഓക്കെ, ഡൺ. യെസ്, യെസ്, డైరెక్టర్ రోహిత్ గారు. ఎస్, వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి. మెయిన్లీ రామ్ చరణ్ గారికి ఐ రియలీ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఫిల్మ్కి మీరు రావడం ఇట్స్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ నిరంజన్ గారు థ్యాంక్ యూ ఫర్ ద కీపింగ్ ట్రస్ట్ ఇన్ మీ. ఈ సినిమా ఇచ్చినందుకు. అండ్ చరణ్ సార్, సాయి సార్, సారీ సార్ మిస్ అయింది, స్లిప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే, భారీ బడ్జెట్ సినిమాని అద్భుతంగా మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ లెట్స్ లిసన్ టు
సాయి దుర్గ తేజ్. ఎక్కువసేపు మాట్లాడినండి, బట్ నాకు ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ అందరికీ, మెగా ఫ్యాన్స్ అందరికీ, అదర్ హీరో ఫ్యాన్స్ అందరికీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరందరూ మీ గుండెల మీద చేసుకుని నాకు ఒక మాట ఇవ్వాలి. టీవీలో చూసే వాళ్ళకు కూడా, యూట్యూబ్లో చూసే వాళ్ళకు కూడా గుండె మీద చేసుకొని ముందు మీరు గుండె మీద చేసుకున్నప్పా. ఎస్. నేను ప్రమాణం చేసి ఒక మాట చెప్పాలి మీరు. సో గుండెల మీద చేసుకోండి అందరూ. నాకు నాతో పాటు మీరు చెప్పండి. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో ఒట్టేసి చెప్తున్నా, అలాగే ఆ అమ్మాయికి, నేను ప్రేమించిన అమ్మాయికి నేను ప్రేమిస్తే చెప్తున్నా. లేరా? అదే ఆ అమ్మాయే ఉంది కదా. సో ఆ అమ్మాయి మీద ఒట్టేసి చెప్తున్నా, నేను బైక్ నడిపినప్పుడు హెల్మెట్ ధరిస్తాను. ఆ హెల్మెట్ వేసుకోవడం వల్లే నేను ఇవాళ బతుకున్నాను. సో దయచేసి మీరందరూ నాకు ప్రమాణం చేశారు కాబట్టి మీరు హెల్మెట్ ధరించి బైక్ నడిపిన. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా ముగ్గురు మాయిల్కి నేను ఎప్పుడు దాసోనే ఉంటాను. నేను ఎప్పుడు ఒక రుణపడి ఉంటాను ఆయనకి, వాళ్ళకి ముగ్గురికి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ ప్రేమను పొందే అవకాశం నాకు దక్కింది. మళ్ళీ మీ అందరూ ప్రే చేసి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా చరణ్, మీ చరణ్, మనందరి చరణ్ ఈ ఫంక్షన్కి వచ్చి నన్ను బ్లెస్ చేసేందుకు చాలా థ్యాంక్స్. అది పైగా Jan 10th తన సినిమా రిలీజ్ అవుతుంది. అయినా సరే నా కోసం వచ్చాడంటే థ్యాంక్ యూ సో మచ్ చరణ్. లవ్ యూ. అండ్ అలాగే నా కోసం నా ఫస్ట్ సినిమా నుంచి వచ్చిన ప్రొడ్యూసర్లు కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో మెగా ఫ్యాన్స్కి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి, మీ ప్రేమ ఎలాగే నేను పొందాలి. సో పొందాలంటే మీరు అందరూ బైక్ నడిపినప్పుడు ఏం వేసుకుంటారు? థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. లవ్ యూ ఆల్. Thank you so much. So see you all soon with the teaser of అమ్మా, ఐ లవ్ యూ అమ్మా. థ్యాంక్ యూ అండి. Thank you so అండ్ much. సినిమా గురించి ఇంకా చాలా చెప్పొచ్చు, బట్ ఇప్పుడే కాదు, టైం వచ్చి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. Thank you everybody for coming as guests today. Thank you. శుభరాత్రి. జాగ్రత్తగా ఇళ్ళకెళ్ళండి. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు పెట్టేసుకోండి.